నమస్కారం. స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలాస్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదములు. గురూజీ, మరి ఈరోజు మన ప్రేక్షకులకి ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు చాలా విశేషమైన రోజు. మీకు విశేషం లేకపోవచ్చు, నాకు విశేషమే ఈరోజు. ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు, జన్మదిన కార్యక్రమం, జన్మదిన ఉత్సవం చాలామంది చాలా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా పుట్టినరోజు కాబట్టి నలుగురికి మంచిదే చేయాలి, మంచిదే మాట్లాడాలి, మంచిదే చూడాలి. జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేస్తూనే ఉంటాము, అప్పుడప్పుడు చెడు పనులు కూడా చేయొచ్చు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. మనిషి అయిన తర్వాత ఎప్పుడు మంచిదే చేయాలి, మంచిదే ఆలోచించాలి, మంచిగానే ఉండాలి. ఈరోజు అయితే నాకు విశేషమే, ఎందుకంటే నాకు ప్రతిరోజు విశేషమే. ఈరోజు మరింత విశేషం, ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళకి విశేషంగా ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకు కూడా ఈ మూలకంగా నేను రుణపడి ఉంటాను. ఎన్ని రోజులు మనం ఉండాలి కదా జీవితంలో, వాళ్ళకు కూడా కృతజ్ఞతలంటూ మనం చెప్పేస్తే అది చిన్నగా అయిపోతుంది. థ్యాంక్స్ చెప్పేస్తే కూడా అది అంతలో నిలిచిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మనకి జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మనము రుణ విముక్తులను చేసుకోలేము. అయితే జీవితాంతం వాళ్ళ సేవ చేసుకునే ఒక భాగ్యాన్ని ఇవ్వు అని కోరుకోవాలి ఒకటి. రెండోది, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు నాపై ఉండాలి అనే కోరుకోవాలి. అంతే కదా, వేరే ఇంకేం లేదు. అయితే ఈరోజు మనమందరూ కూడా ఒక చిన్నగా ఒక విచారం, అంటే నేను పుట్టిన రోజు ఆగస్టు 5వ తేదీ కాబట్టి ఈరోజు విశేషంగా పుట్టినరోజు అందరూ జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు ఏం చేస్తారు? దేవాలయాలకు వెళ్తారు, తల్లిదండ్రులు నమస్కారం చేసుకుంటారు, లేక వేరే ఇంకేదైనా విచారాలు, మంచి పనులు, మంచి యాగాలు చేస్తారు, ఆయుష్ హోమాలు చేస్తారు, అన్నీ చేస్తారు. అయితే ఇవన్నీ కాకుండా మరొకటి ఏం చేస్తారంటే కొందరు కేక్ కట్ చేస్తారు. అవును కదా, కేక్ కట్ చేస్తారు, తర్వాత క్యాండిల్ వెలిగిస్తారు, దాన్ని ఆర్పేస్తారు, తర్వాత ఏదేదో ఉంటాయి వాళ్ళ సంప్రదాయం. అయితే మనం ఒకటి తెలుసుకోవాల్సినది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. మన జీవితంలో అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్ళేది, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళేది, అంటే చీకటిలో నుంచి వెలుగుకి తీసుకెళ్లే ఒక జ్యోతి, పరబ్రహ్మ స్వరూపణ జ్యోతి వెలిగిస్తాం కదా, అది వెలిగిస్తాం. పుట్టినరోజు దీపావళి వస్తుంది. దీపావళి రోజు మనం ఏం చేస్తాము? దీపాలు వెలిగిస్తాం. ఏదైనా పండుగలు వస్తే ఏం చేస్తాము? దీపాలు వెలిగిస్తాం. ఉదయము సాయంత్రము గుమ్మం బయట ఏం చేస్తాము? దీపాలు వెలిగిస్తాం. అన్ని చోట్ల పండుగ వచ్చినా దీపాలు వెలిగిస్తాము. తర్వాత జనవరి వచ్చినా దీపాలు వెలిగిస్తాము. ఒక చర్చికి వెళ్ళినా దీపాలు వెలిగిస్తాము. ఒక దేవాలయానికి వెళ్ళినా దీపాలు వెలిగిస్తాము. దీపావళి వచ్చినా దీపావళి వెలిగిస్తాము. విజయదశమి వచ్చినా దీపాలు వెలిగిస్తాం. దేవుడి గదిలో వెళ్ళినా దీపాలు వెలిగిస్తాం. అవును కదా. అయితే మన పుట్టినరోజు మాత్రం మనం ఎందుకు దీపాలు ఆర్పుతాము? చూడండి, అవును కదా, ఇది ఆలోచించండి. మన పుట్టినరోజు మనం ఎందుకు దీపాలు ఆర్పాలి? అలా చేయకూడదు. ఎప్పుడు మన దీపాన్ని మనమే ఆర్పుకొనిస్తే ప్రయోజనం ఏంటండి? పుట్టినరోజు వాళ్ళకి మంచి పనులు చేయండి అంటే మనం దీపాలు ఆడమా మంచి పని చేయడం? దయచేసి అలా చేయకండి. మీ ధర్మం మీది, మీ నమ్మకం మీది, మా సంప్రదాయాలు మావి. ఇది సంప్రదాయం, సనాతన ధర్మ ఆర్ష ధర్మ సంప్రదాయం. 1000 దీపాలు వెలిగించాలి అని చెప్తుంది. ప్రతిరోజు గంగారతి చేస్తారు. ఎక్కడ? కాశీలో. మన ఎందుకు? పుష్కరాల్లో, మన రాజమండ్రిలో కూడా చేశారు. ఎంతో స్త్రీమూర్తులు, ఎంతో పురుషులు వచ్చి దీపాలు వెలిగించి నీళ్ళు వదిలారు.
దీపాలు వెలిగిస్తారు రోజు ఉదయం సాయంత్రం. ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పేసి దీపాలు వెలిగించి వదులుతారు, ఎవరితో ఫోన్ ఇట్లా ఆర్పేసి అందులో వదలరు. ఎప్పటికీ అంతే. మనము ఈరోజు ఈ విచారం ఎందుకు చెప్తున్నానంటే, పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు జరుపుకునే విచారాలు కొన్ని మాట్లాడుకున్నాం అంతే. ఇక ఆ సబ్జెక్ట్ అయిపోయింది. విశేషంగా నిన్నటి ఒక కార్యక్రమంలో మనము ధర్మం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, బాధ్యత గురించి మాట్లాడుతూ వచ్చాం, సంస్కారం గురించి మాట్లాడుతూ వచ్చాం. ఒక మనిషికి సంస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఆ సంస్కారము అనేది వెళ్ళిపోయిందో అప్పుడు పోయింది. మనము సముద్ర తీరం, సముద్రం లోపల ఎన్నో ఉంటాయి ముత్తులు రత్నాలు, ఎన్నో హవళాలు ఎన్నో ఉంటాయి. సముద్రం లోపల ఎన్నో మనము గుర్తు చేసుకోలేనన్ని విశేషాలు సముద్రం లోపల ఉంటాయి, మనకు కనబట్లేం. వజ్ర వైడూర్యాలు లాంటివి, దానికన్నా విలువ చేసినవి, శంఖ ఇలాంటివి ఎన్నో, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అయితే ఆ సాగరంలో ఉన్నాయి లోపు. ఎప్పుడైతే దాన్ని ఇలా బయటికి తీసుకొచ్చి బయట చూపిస్తామో అప్పుడే దాని విలువ తెలుస్తుంది. అవును కదా? ఇప్పుడు ఇంత లోపల ఉండిపోయింది, మీకు తెలీదు. నా దగ్గర గురువుగారి దగ్గర ఇంత పెద్ద రుద్రాక్ష ఉందా, చూడండి ఇంత పెద్ద రుద్రాక్ష, ఇంత బయట తెచ్చి చూపిస్తేనే మీకు తెలుస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనలో ఉన్న మంచి గుణాలు బయటకు వచ్చినప్పుడే మనం ప్రపంచానికి వస్తాం. ఈ దేహం అనేది ఒక సముద్రం అనుకోవాలి. ఈ ఒక దేహంలో మంచి చెడు అన్నీ మిక్స్ అయిపోయింది. సముద్రం ఏం లేదు చెప్పండి. పెట్రోల్ ఉంది, ఆయిల్ ఉంది, గ్యాస్ ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇంకా ఉన్నాయి, ఏదేదో ఉన్నాయి, రాక్షసులు ఉన్నాయి, పాములు ఉంటాయి, అందులో ఏదేదో ఉన్నాయి. సముద్ర రాజు ఉన్నాడు, పాతాళ లోకం ఉంది, దాని కింద నాగదేవతలు ఉన్నారంట. చూడండి, అన్ని వజ్ర వైడూర్యాలు అంతా దాంట్లోనే. ఏంటి అవళ పగడం సముద్రంలోనే అది పెరిగేది. అలాంటివెన్నో ముత్తు రత్నాలు ఎన్నో ఉన్నాయి లోపల. అవును కదా? అలాంటివెన్నో విలువ కట్టలేనన్ని ఆస్తి మనలో ఉంది. అది బయటికి రావాలి. ఎలా బయటకు వస్తుంది? సంస్కారము అని దేహానికి ఇచ్చినప్పుడే బయటకు వస్తుంది. సంస్కారం అంటే ఏంటి గురుగారు అంటే చాలా ఆలోచించాలి. సంస్కారాల గురించి మాట్లాడితే చాలా మాట్లాడాలి. ఎప్పుడు ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కావచ్చు, ఒకరు కావచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ ఒక వస్తువు మన దగ్గర ఉన్న రోజులు కూడా దాని విలువ మనకు తెలిసేదంట. ఎప్పుడైతే మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతుంది చూడండి, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఈరోజు నేను బతికున్నాను, అవును కదా? ఈరోజు నేను బతికున్నాను, మీకంతా ఏదో మంచి చేయాలి, జనాలు మంచిగా బతకాలి, చాలా మంచిగా ఉండాలి అని ఏదో ఆలోచన మనం ఏదో చేస్తాం. రేపు నేను లేదు అనుకోండి, లేదు అంటే ఏమో అయ్యింది, నేను లేదు అనుకోండి, అప్పుడు మీకు అనిపిస్తుంది, అయ్యో ఓంకారం గురువుగారు ఉన్నవారు రోజుకి ఏదో ఒక పరిహారం చెప్పేవారు, ఎన్నెన్నో కష్టాలు వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు. అతను ఉన్నప్పుడు మనం చేసుకుంటే ఈ పరిహారం అయిపోయేదేమో అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా మన ముందున్న వ్యక్తి కావచ్చు, మనం చూసేది ప్రతిరోజు మనం అనుభవిస్తుంటే దాని విలువ తెలిసేదంట. అప్పుడప్పుడు వస్తేనే విలువ తెలుస్తుందంట. అలా మన దగ్గర ఉన్న వస్తువులు మనకి దొరకకుండా దూరం అయిపోతాయి అనుకోండి, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. అందుకే జీవితంలో జాగ్రత్త పడాలి. మీ విలువ మీరు తెలుసుకోవాలి. మీలో ఉన్న ఒక బాధ్యత, సంస్కారం బయటికి ఎలా తీవాలి, మీ పిల్లల్లో ఉన్న సంస్కారం ఎలా బయటికి తీవాలి అని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, హైదరాబాద్ నుంచి సింధుజ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రామ్ అండి. రామ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి సింధుజ గురించి? అవునండి. నక్షత్రం చెప్పండి. మేడం, డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. చెప్పండి. 12/10/1989 అండి. 12/10/1989. ఓకే, సమయం చెప్పండి. 9:52 PM అండి, హైదరాబాద్ లో. రాత్రి 9:52 అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి, శతకోటి వందనాలండి మీకు. మా ఆశీస్సులు ఉంటాయి సార్. అమ్మాయి ఏం చదువుకోండి? అమ్మాయి మెడిసిన్ చేస్తా ఉందండి. పూర్వభాద్ర నక్షత్రం అమ్మాయిది. పూర్వభాద్ర నక్షత్రము ఎన్నో పాదం సార్? రెండో పాదం సార్. కుంభరాశిలో జన్మించింది. సార్. జాతకం చాలా బాగుంది, మంచి రాజయోగం జన్మించింది. కుంభరాశి అంటేనే శనికి సంబంధించిన ఒక రాశి.
చాలా విశేషమైన రాశి. మంచి జాబ్ చేస్తున్నారు, అంటే మంచి సెలెక్ట్ చేసుకున్నారు మెడిసిన్. ఓకే సార్. ఏం చేయాలనుకోండి? పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏం చేయాలనుకోండి? అది ఇక మీరు తను కొంచెం ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. నేను చూస్తాను. అది కొంచెం చూస్తే మీరు ఎందుకంటే ఓకే, రమణ శాస్త్రం చూస్తున్నారు. రమణ శాస్త్రం ప్రకారం ఆరోగ్య స్థానం, ఆరో స్థానం, ఆరోగ్య స్థానం, శత్రుస్థానం అంటాం. ఆరోగ్య స్థానం కరెక్ట్గా మీ ప్రశ్న వచ్చింది. ఆరోగ్య విచారంలో అమ్మాయికి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ మరియు యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది అని ఉంది. ఓకే సార్. ఇంతకు మించి మేజర్ ఇంకేం లేదు. ఈ రాహు చంద్రుని దృష్టి ఎవరిపైన పడుతూ ఉంటే నరాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని. అంటే మేజర్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, స్మాల్ ఇవన్నీ మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిజంగా ఆరోగ్యం చేతురుకుంటుంది, ప్రాబ్లం లేదు, సరిపోతుంది. అమ్మాయి ఈ చిన్న చిన్న విచారం మనసుకు తీసుకుని డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. అదే సార్, అదే ఉందండి. ఈ సెన్సిటివ్ వల్ల చిన్న ప్రాబ్లం అయితే పెద్దగా ఆమె ఫీల్ చేసుకొని డల్ అయిపోతుంది. దాని ధైర్యంగా మనము కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఏం కాదని చక్కగా అమ్మాయిని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసి కరెక్ట్గా ధైర్యం ఇస్తే ఖచ్చితంగా అమ్మాయి మెడిసిన్ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మంచిగా చేస్తుంది అనమాట. అమ్మాయి జాతకంలో మంచి కార్డియాలజీ చేస్తుంది అనే ఉంది. కార్డియాలజీ అండి? కార్డియాలజీ సార్. అది అంటే తనకు అందుబాటులో ఉందా అండి? ఖచ్చితంగా అండి. ఇంకా ఇంకా వేరే మేజర్ గా ప్రాబ్లం ఏం లేదు కదండి? మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేపించండి. ఎందుకంటే అమ్మాయి చంచల స్వభావం, స్థిరమైన నిర్ధారణ తీసుకోదు. చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో, లేదా ఇలా వెళ్ళాలా, ఇలా కన్ఫ్యూజన్ లైఫ్ చాలా ఉంది అమ్మాయికి. ఈ కరెక్ట్ డిసిషన్ తీసుకునే ఒక టాలెంట్ అమ్మాయిలో వచ్చేసింది అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యేది. తర్వాత అమ్మాయి మంచి బ్రిలియంట్ కాబట్టి, జాతకంలో ఉంది కాబట్టి మంచిగా అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు అమ్మాయికి కుంభరాశికి సప్తంలో గురువు వేరే వచ్చాడు, గురుబలం కూడా వచ్చింది అమ్మాయికి. ఇప్పుడు బెటర్ టైం, మంచి టైం ఉంది. జాతకం కూడా చాలా బాగుంది. ఆరోగ్య రీత్యా అమ్మాయికి మంచిగా అవ్వడానికి మీరేం చేయాలంటే, ఎక్కడైనా సోమవారం ఒక 16 సోమవారాలు శివాలయంలో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం 16 వారాలు చేయించండి. తర్వాత బిల్వ దళాలపై శ్రీరామ 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 అని రాసి 108 బిల్వ దళాలని తీసుకెళ్లి శివాలయంలో అర్చించండి. ఇలా ఒక 16 సోమవారాలు చేసింది అయితే ఖచ్చితంగా అమ్మాయికి ఆరోగ్యంలో ఉన్న అనారోగ్యంలో ఉన్న ఏ సమస్యల బాధలైనా దూరం అయిపోతాయి. అంతే, సింపుల్, వేరే ఇంకేం అవసరం లేదు. తర్వాత అమ్మాయి మెడలో ఒక చిన్నగా దుర్గాదేవి డాలర్ ఒకటి పెండెంట్ చేసి మెడలో వేయండి, అమ్మాయి మెడలో. తర్వాత అక్కడ ఎక్కడైతే అమ్మాయి చదువుతుందో, లేదు కాలేజీలో కానీ హాస్టల్లో కానీ రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండేదైతే అమ్మాయి దగ్గర సరస్వతి ఫోటో ఒకటి పెట్టుకొని, తర్వాత గణపతి ఫోటో ఒకటి పెట్టుకొని, సరస్వతి గణపతి రోజు ఉదయం లేస్తేనే సరస్వతి మరియు మహాగణపతి మంత్రాన్ని పఠిస్తూ వస్తే ఇంకా ఎడ్యుకేషన్లో మంచి డెవలప్మెంట్ అవుతుంది. అమ్మాయి మీరు అనుకున్నంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అమ్మాయి మంచిదవుతుంది. అమ్మాయి కాస్త సెన్సిటివ్ ఉన్న ప్రాబ్లం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది, అదర్వైజ్ వేరే ఇంకేం లేదు. ఇంత చేయండి, చక్కగా మీకు అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్, మంచి లైఫ్ ఉంది. తప్పకుండా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురుజీ, హైదరాబాద్ నుంచి రత్న కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రత్న గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకుందాం అనుకున్నాను. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. ఏ రవికుమార్, 5/7/1965, రాత్రి 9:30 గంటలకి. రాత్రి 9:30 సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు. చెప్పండి తల్లి. మా ఇంట్లో కొంచెము పరిస్థితి బాగాలేదండి. మా ఇంట్లో 4-5 years కు ఎవరో ఒకరు చనిపోతా ఉంటారు మా ఇంట్లో. 2006 లో మా మామయ్య చనిపోయారు, 2009 లో మా బావ చనిపోయారు. అట్లా ఎందుకు అవుతుంది అని. అంటే ఇప్పుడు 2006 లో మీ మావయ్య గారు చనిపోయారు, 2005 లో 2006 లో మా మామయ్య, 2009 లో మా బావగారు చనిపోయారు. ఓకే ఓకే. మళ్ళీ ఇంకా ఎవరైనా ఇదయ్యారా అలా? ఇంకెవరు ఏం కాలేదు. ఇది ఎందుకు అవుతుంది, అది మార్చిలోనే చనిపోతున్నారండి. ఎందుకు అలా అని. మా వారికి ఎలా ఉంటుంది? మీ వారి జాతకంలో అలాంటిది ఏం లేదు తల్లి, మీరేం భయపడకండి. కొందరు ఈ అల్ప ఆయుష్ అని మనం ఏమనుకుంటాము, సగం జీవితంలోనే కొన్ని గండాంతరాలు అని ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. ఆ గండాంతరాలు వచ్చినప్పుడు మనం ఏమైనా అజాగ్రత్తగా ఉంటే అలా అల్పాయుష్లో మనము స్వర్గస్థులు అయిపోతారు, అల్పాయుష్లో స్వర్గస్థులు అయిపోతారు. అది గండాంతరాలు. అంటే
అలా వస్తూ ఉంటాయన్నమాట గంధాంతరాలు. ఆహా. అది వదిలితే మేజర్ ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ భర్త జాతకంలో అలాంటిది ఏం దోషం లేదు. అయితే పితృదోషాలు ఏదైనా ఎవరైనా ఫ్యామిలీలో ఉంటే ఆ వంశంలో ఉన్న ప్రతి ఒక్క మగవాళ్ళకు కూడా ఇలా అల్పాయుష్లో చనిపోతూ ఉంటారు. పితృదోషాలు, పితృశాపాలు, బ్రహ్మహత్య దోషాల నుంచి వచ్చి వంశపారంపర్యంగా వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు మీ మావయ్య ఎన్ని సంవత్సరాలు చనిపోయారు? ఆయన 76 years లో. వాళ్ళకి అనారోగ్యం వచ్చిందా? లేదు, అంటే లాస్ట్ లో వచ్చింది ఆయనకి, మామూలు హార్ట్ అటాక్ లాగా వచ్చింది. ఓకే. బావగారు? ఆయన యాక్సిడెంట్ లో 54 years కి చనిపోయాడు. అతను అల్పాయుష్లో యాక్సిడెంట్ లో అయింది. మా ఆడబడుచు ఏమో తన కూడా 51, 52 years నుంచి చనిపోయింది. తన కూడా మా ఆడబడుచు. అంటే మీ మావయ్య గారికి ఎంతమంది టోటల్ సంతానం? మొత్తం 4 కొడుకులు, 2 బిడ్డలండి. ఒక కొడుకు చిన్న వయసులోనే చనిపోయాడు. ఒక కొడుకు ఏమో ఒక 35 years అలా చనిపోయాడు. ఒక కొడుకు ఏమో 2009 లో చనిపోయాడు. మా వారు చిన్నవారు అనమాట, అందుకంటే లాస్ట్. ఓకే. మీ వారు ఒకరు ఉన్నారు ఇప్పుడు మగ పిల్లల్లో? ఒక్కరే. ఆడపిల్లల్లో? ఆడపిల్ల కూడా ఒకటే అమ్మాయి ఉంది. 2 అమ్మాయిలతో ఒకటే అమ్మాయి ఉంది ఇప్పుడు. సరే తల్లి, మీరేం భయపడకండి. మీరు మోక్షనారాయణ బలి ఏం చేస్తారు? మోక్షనారాయణ బలి. ఇంతకు ముందైతే మనకు విశేషంగా ఎక్కడైనా గోదావరి పుష్కరాల్లో చేయొచ్చుగా ఉండేది, అయిపోయింది టైము. అంటే మా బావగారు కొడుకుది మ్యారేజ్ అయింది, అలా వెళ్ళొద్దు అని అంటే వెళ్ళలేదు. అలా ఏం లేదు తల్లి, పుష్కరాల్లో అది అయ్యో పుష్కరాల్లో ప్రపంచమే చేసేటప్పుడు మనం ఒక ఇల్లు చేయకపోతే ఎలా అమ్మా, చేయొచ్చు. అలా అని ఏం లేదు, మీరు ఏం భయపడకండి. నేను కొన్ని చెప్తాను, అది చేయండి. ఈ మోక్షనారాయణ బలి చేస్తే మంచిది. ఎన్ని రోజులు అయింది మ్యారేజ్ అయ్యి? మొన్న ఫిబ్రవరిలో అయింది, ఈ ఇయర్ లోనే. ఈ సంవత్సరమే మారిపోయింది. యుగాది అయిపోయిన తర్వాత మన్మథనామ సంవత్సరం వచ్చేసింది, చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కడైనా మీకు ఒక చోటు చెప్తాను, ఎందుకంటే శ్రీరాముడు ఈ జటాయుకి పిండాలు పెట్టిన ప్రదేశం పెండ్యాల అని. పెండ్యాల తణుకు తెలుసు కదా మీకు? తణుకు రాజమండ్రి రోడ్లో వెస్ట్ గోదావరి తణుకు. శ్రీరాముడే, సాక్షాత్ శ్రీరాముడు ఈ జటాయుకి ఆ పిండాలు పెడతాడు. అప్పుడే దశరథ మహారాజుకి తండ్రికి కూడా పిండాలు పెట్టింటాడు. అంటే శ్రీరాముడికే తండ్రికే పిండాలు పెట్టిన దోషం. ఎవరైతే పితృదోషం ఉన్నవారు, పితృశాపాలు ఉన్నవారు అక్కడ వెళ్ళి స్నానం చేసి పిండ ప్రదానం చేసి వచ్చేస్తే ఖచ్చితంగా పితృదోషాలు, ఎలాంటి పితృదోషాలున్నా వెళ్ళిపోతాయి, పితృశాపాలున్నా వెళ్ళిపోతాయి. అంటే శ్రీరాముడే చేసిన చోటు కాబట్టి మీరు అక్కడ వెళ్ళి పిండ ప్రదానం చేసుకొని రండి, ఆ దోషం వెళ్ళిపోతుంది. అక్కడే మోక్ష నారాయణ బలి చేస్తే ఇంకా మంచిది, అక్కడే చేస్తే ఇంకా మంచిది. అది చేయండి తల్లి, త్వరలోనే మీ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. అక్కడ వెళ్ళడం కాలేదు అంటే గోకర్ణ వెళ్ళండి, లేదంటే అది కాకపోతే రామేశ్వర, లేదంటే గయా, కాశీలో వెళ్ళినప్పుడు శాస్త్రబద్ధంగా చేపించండి. ఇంత చేస్తే చాలు. కానీ మీ భర్త జాతకంలో మీరు అనుకున్నంత అలా ప్రాబ్లం ఏం రాదు, పూర్ణ ఆయుష్ తల్లి. మీరు అది ఒక చేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇంట్లో ప్రస్తుతం ప్రశాంతంగా ఉండడానికి, మంచి అనుకూలం అవ్వడానికి, అన్ని రకాలుగా మంచిగా అవ్వడానికి, మీకు సుమంగళీయంగా బాగుండడానికి తులసి మొక్క ముందు ప్రతిరోజు 3 నూనెలతో, అంటే 3 రకాల నూనెలు తీసుకొని వేరే వేరేగా 3 దీపాలు వెలిగించండి ఇంటి బయట తులసి మొక్క దగ్గర. అలా 45 రోజులు 3 దీపాలు రోజు రాత్రి వెలిగించండి. సాయంత్రము మరి ఉదయం 2 టైంలో వెలిగించండి, లేదా ఈవినింగ్ అన్నా వెలిగించండి. ఇలా చేస్తూ రోజు వచ్చేస్తే ఖచ్చితంగా మీకు ఆ కుటుంబంలో ఆ మహాలక్ష్మి అనుగ్రహం వస్తుంది, ఇటు పితృదోషమో వెళ్ళిపోతుంది, అన్ని చక్కగా సరిపోతాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, వరంగల్ నుంచి శ్రీనివాస్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. మీన రాశి అండి, ఉత్తరాభాద్ర నక్షత్రము, 2వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుజీ గారు పాదాభివందనలు అండి. నమస్కారము. మా ఆశీస్సులో ఉంటుంది. వరంగల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను నా గురించి తెలుసుకుందాము. ఏం పని చేస్తారు మీరు? నేను యాక్చువల్ గా హాస్పిటల్లో వార్డ్ బాయ్ నుంచి ఓటేషన్ దాకా ఎదిగాను. హాస్పిటల్లో జాబ్ చేశాను. గుడ్. కాలము ఒక 1.5 year నుంచి బిజినెస్ కూడా పెట్టాను. ఆ బిజినెస్ కూడా లాస్ అయిపోయింది. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను. చాలా ఆందోళనగా, దిగులుగా ఉంది గురుగారు. చాలా అంటే ఏం తోచట్లేదు. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ మానుకునేస్తారా ఇప్పుడు? అవును గురుజీ, నాకు చేతనవట్లేదు, ఆరోగ్యం కూడా బాగుండట్లేదు.
ఇప్పుడు జాబ్ కూడా సెర్చింగ్ చేస్తే ఇక్కడ కూడా జాబ్ ఎక్కువగా 5,000 ఇవ్వని అంటున్నారు. ఇంకా నా ప్రయత్నం ఏంటంటే అబ్రాడ్ కూడా వెళ్ళాలనేటువంటి అక్కడ కూడా వెళ్ళేది ఉందా లేదా అని ప్రయత్నించండి. రాహు మీ జాతకంలో బాగున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మీ ఇంటి దేవుడు ఎవరు? అంబా భవానీ మాత. ఎందుకంటే మీ జాతకంలో కులదైవ శాపం చూపిస్తుంది. కులదైవానికి కోపం వచ్చింది మీ పైన. అంటే ఏదో మీరు అంటే మొక్కు ఏదో సంకల్పం చేసి చేయకుండా వదిలేస్తారన్నమాట. ఎప్పుడైతే ఆ శాపము అనేది, ఆ నీడ అనేది మీ వెంటనే తిరగడానికి ప్రారంభమైందో అన్నీ పోయాయి. దానికి ముందు చాలా బాగుండేవారు, మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు అన్నీ వచ్చాయి. సొంతంగా బిజినెస్ పెట్టారు, మొత్తం పోయింది. రెస్పెక్ట్ పోయింది, అప్పులు అయిపోయి, అలా ఆఖరికి ఎవరు సపోర్టు లేదు ఇప్పుడు. ఇలా పరిస్థితి వచ్చింది. దీన్ని అన్నిటికీ కారణం కులదైవ శాపము, లేదో ఏదో అమ్మవారు శాపము అని చూపిస్తుంది. ఏదో ఇలాంటిది మొక్కుది ఏదో సంకల్పం చేసి చేయలేకపోతే అలా అయిపోయింది. దాన్ని ఒక గుర్తు అమ్మ వాళ్ళు చెప్పేవారు, కొమరవెల్లి మల్లన్న అని మన కులదైవం అని అనేవారు. అప్పుడే మల్లన్న దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి బోనాలు గిట్లా చేస్తూ వచ్చేవారు వీళ్ళు. వారు ఇంకా ఏం తప్పు చేశారు, నా వల్ల ఏం తప్పు జరిగింది. మీరు వెళ్ళారా? వెళ్ళాం. మా బాబు పుట్టెంటుకలు పాప ఇట్లా అక్కడే తీసామన్నమాట. ఎన్ని సంవత్సరాలకు ముందు వెళ్ళారు? నేను వెళ్ళి దాదాపు 5 years అవుతుంది. బట్ రీసెంట్గా మీరు వెళ్ళలేదు. మీరు వెళ్ళరండి. ఫస్ట్ మీరు అక్కడ వెళ్ళి వస్తేనే అన్నీ పాజిటివ్ అయిపోతాయి ఇమ్మీడియట్. వేరే ఇంక అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీన రాశికి మంచి టైం కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే బాగుంది. ప్రతి గురువారం గురు దేవాలయంలో ఒక పసుపు రంగు గుడ్డ శనగలు దానం ఇవ్వండి, ఒక 16 వారాలు. తర్వాత ప్రతి ఆదివారం ఉదయాన్నే ఆదిత్య హృదయం పఠించుకోండి. ప్రతి బుధవారం దుర్గాదేవి దేవాలయంలో ఒక చిన్న బియ్యం పిండితో ప్రమిద చేసి అందులో నెయ్యి దీపం వెలిగించండి. ఇవన్నీ చక్కగా 16 వారాలు అన్నీ కలిసి చక్కగా చేసుకుంటూ వస్తూ ఉంటే రోజుకి అభివృద్ధి అనేది అవుతుంది. తర్వాత మీరు అనుకున్నట్టు విదేశాలకి యోగం ఉంది, ప్రయత్నించవచ్చు. లేదు ఇక్కడే ఉద్యోగం చేస్తానంటే ఈ పూజ కంప్లీట్ అయ్యేలోపే ఉద్యోగం కూడా వస్తుంది. ఇక్కడ ఉద్యోగము యోగాలు రెండూ కలిసి వస్తాయి కాబట్టి మీకు అనుకూలమైన దానిపైన మీరు వెళ్ళచ్చు. ఆరోగ్యంగా కిడ్నీ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్, కిడ్నీ స్టోన్, గ్లాల్బెటర్, స్టమక్ మేజర్ ప్రాబ్లం వస్తుంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొంచెం అయినంత వరకు సూర్య నమస్కారాలు వేస్తూ ఉండండి, రోజు ప్రాణాయామం చేసుకుంటూ ఉండండి. ఇక ఆరోగ్యంలో కూడా కాస్త అభివృద్ధి అవుతుంది. ఇది నేను చెప్పిన చక్కగా చేయండి, మీకు అన్నీ మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, ఏలూరు నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం నాకు తెలియదండి, పేరు రమేష్ అండి. 83 జనవరి 6 అండి. 6:06 తెల్లజామున. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. గురుగారు నమస్కారం అండి. సరే తల్లి, నమస్తే. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలా? అవునండి. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి చెప్పండి. ఏంటి స్వామి, ఏం చెప్పమంటారు? ఆ అబ్బాయికి ఇప్పుడు 33 సంవత్సరాలు వస్తున్నాయండి. పెళ్ళి అయ్యిందా? అంటే మీరు ఆడవాళ్ళ గురించి ఏం చెప్పొద్దు, ఆడవాళ్ళ ఏమీ లేదు అంటారు కదండి, అందుకని నేను చెప్పలేదండి. సరే అమ్మా, అలాగే మంచిది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 9 సంవత్సరాలు స్వామి. సరే అమ్మా, అట్లా నా మాట బాగా ఫాలో చేస్తున్నారు. ఆడవాళ్ళు తిట్టడం మానేసారా? మిమ్మల్ని ఎందుకు తెలుస్తాను గురుజీ, మీ ప్రోగ్రాం తప్పనిసరిగా అక్కడున్నా ఏ ఊళ్ళో చూస్తాను నేను. సరే తల్లి, మంచిది. బాబు గురించేనండి. బాగుంది, బాబు జాతకం కూడా బాగుంది. జాతకంలో అలాంటి దోషాలు ఏం లేదు. కానీ జాతకంలో అబ్బాయికి సర్పశాపం వచ్చేసింది. ఈ సర్పశాపం ఉండడం వలన అబ్బాయి జీవితంలో అతని ఎడ్యుకేషన్ సగం, అది పూర్తి చదువులేదు. వ్యాపారం సగం, ఉద్యోగం సగం, ఎక్కడ వెళ్ళినా సగమే. చూసిందంతా కావాలి, ఏం చేయాలన్నా అన్నీ చేయడానికి వెళ్ళాలి. ఎవరు ఏం చెప్పినా అన్నీ చేయడమే. ఇక అది చేయాలా వద్దా ఏంటి ఇలా ఏం ఆలోచించడు. అలా ఉంది పరిస్థితి. ఇంట్లో కోడలికిను కాస్త కోపమే, మీ అబ్బాయికి కోపమే. ఇక ఇంట్లో కూడా గొడవలు. దీన్ని చూసి మీరు కోడల్ని నేను తిట్టద్దు అని చెప్పేయడం మానేశారు, మంచిదే అయింది. మీ అబ్బాయి కాస్త బుద్ధి చెప్పండి, బాగుంటాడు. కానీ 64 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే ఆ నాగదేవతలకు పాల పోస్తే ఒక 64 రోజులు చక్కగా మడి శ్రద్ధగా ఉండి పవిత్రంగా ఉండి చేసిందైతే సర్పశాపం తగ్గిపోతుంది. జీవితాంతం బాగుంటాడు. తర్వాత ప్రతి మాసంలో ప్రతి నెలలో కూడా
ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అని వస్తుంది. ప్రతి నెలలో షష్ఠి వచ్చినప్పుడు అంతా కూడా ఉపవాసంగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని వస్తూ ఉంటే ఇక జీవితాంతం ఇంకా బాగుంటారు. ఇవి 2 చేసుకోమని చెప్పండి. అయినంత వరకు దుర్గాదేవిని ఇంట్లో పూజించండి. మనకి ఈ నవరాత్రి సమయంలో 9 రోజులు కూడా మీ ఇంట్లో అఖండ జ్యోతి వెలిగించి దుర్గాదేవి ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మంచి రోజులు ముందుకి కలిసి వస్తాయి తల్లి. మంచిదమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మీకు అంతా శుభమే జరుగుతుంది. నమస్తే. గురూజీ, సంస్కారం గురించి తెలియజేస్తున్నారు. మానవ సంస్కారం, మనిషికి సంస్కారం. జీవితంలో ఉత్తమైన సంస్కారాలు కావాలి మనకందరికీ. జీవితంలో చక్కగా ఉండాలంటే అసలు సంస్కారం అంటే ఏంటి? సంస్కారము అంటే ఏంటి? ఒక రాయిని చక్కగా శిలగా మార్చడం ఒక సంస్కారం. ఒక రాయికి ఎన్ని సుత్తితో, ఎన్ని ఉలితో, ఎన్ని పెట్లు పడితే ఒక విగ్రహం అవుతుంది. అలాగే మనిషి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి అవి ఇవి వచ్చి అనుభవాలు అయ్యేది సంస్కారం అయిపోతుందంట. అలా మొదలు మనము పిల్లలకి మంచి శిక్షణ సంస్కారం ఇవ్వాలి. ఎడ్యుకేషన్ సంస్కారం. మనం ఎంత కష్టపడినా కూడా ఎవరో ఒకరు వచ్చి గురువుగారు మాకెవరు లేదండి, 2 పిల్లలు, ఎంత వయసు? ఒకడు 4వ క్లాస్ అండి, ఒకడు 6వ క్లాస్ అండి. సరే గురుగారు వాళ్ళకి ఇద్దరికి చదువు పట్టుదంట, వాళ్ళు పనిలో పెట్టేస్తామండి. పనిలో పెట్టేస్తారే, ఎందుకు పెడతారమ్మా అంటే మాకు ఇంకెవరు లేదండి, వాళ్ళకి చదువు రాదు, ఏదో చెప్పారు కొట్లో పెట్టుకుంటారంట, నెలకి 300 ఇస్తారంట, పెట్టేస్తాము. నీకు అంత కష్టమైతే నా దగ్గర పంపించామా, నేను చక్కగా చదివించుకుంటాను ఆమె. అయ్యి బాబోయ్ మేము అంత అదృష్టం చేసామా అనింది. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందంటే వాళ్ళ పాపము చెప్పేవాళ్ళు ఎవరు లేదన్నమాట. చూడండి, చిన్న వాళ్ళు చూసి నాకు చాలా బాధ వేసింది. ఇదేంటి ఇంత చిన్న వయసులో పనులకు పెట్టేయడమా? ఒక 4వ క్లాసు, ఒక 6వ క్లాస్ అని చిన్నోళ్ళు అలా ఆలోచించారు. అంటే జనాలు కూడా ఇంకా అలాగే ఉన్నారు. ఫస్ట్ మనము వాళ్ళకి కష్టపడే ఎడ్యుకేషన్, మనం కూలి పని చేసిన ఎడ్యుకేషన్ చేర్పించాలి. మెయిన్ అది. జీవితంలో ప్రతి ఒక్క మనిషికి సంస్కారవంతుడు కావాలి. సంస్కారం అనేది ఉంటే మనం ఎంత దాకా అయినా వెలుగుతూనే ఉండొచ్చు ఎప్పటికీ. ఆ సంస్కారం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. మనము ఈ విత్తనాలు చిన్నగా ఉంటాయి చూడండి, విత్తనాలు. ఆ విత్తనాల్లో మొలకలు వస్తాయి అనుకోండి, ఆ మొలకలు చిన్నగా పుట్టినప్పుడే ఆ మొలకని వించేస్తూ వస్తే అది పెరగదు. అంటే మొక్క అయినప్పుడే చెట్టుని ఎలాగైనా వంచచ్చు. అదే పెద్దగా పెరిగిపోయింది అనుకోండి, చెట్టును వంచకపోతే విరిగిపోతుంది. అవును కదా? మొక్కై వంగ అనేది చెట్టై వంగుతుందా అంటారు, ఏదో సామెత. మొక్కై వంగ అనేది మానై వంగుతుంది. మొక్కై వంగ అనేది మానై వంగుతుందా అని విరిగిపోతుంది. అప్పుడు మొక్కలో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు మనం సంస్కారవంతంగా చెయ్యాలి. మనం ఎలా చేస్తాం సంస్కారవంతంగా? వాళ్ళ పిల్లల ముందర మీరిద్దరూ పోట్లాట్లు, ఇంట్లో భార్యని భర్త తిట్టడం, భర్తని భార్య తిట్టుకోవడం, లేదా ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం ఒకరినొకరు వాళ్ళ ముందే బాగా అలా గొడవ పడడం, అది మానేయండి ఫస్ట్. ఇంట్లో కష్టాలు ప్రతి ఒక్క జీవికి ఉంటాయి, టెన్షన్లు ఎవరికి లేదండి. భర్త ఇంకొంచెంకి వస్తాడే, ఇంట్లో ఏం చేసి పెట్టాలని ఆడపడుచకు టెన్షన్ ఉండదా? అయ్యో భర్త పోయాడు, ఏమైందో ఏంటో ఆమెకు టెన్షన్ ఉండదా? లేదో భర్తకి టెన్షన్, ఆఫీస్లో ఎన్నో టెన్షన్లు ఉంటాయి, ఇల్లు ఒకటే ఉంటుందా? ఒకరికి ఒకటండి. చిన్న విచారాలు గొడవలు, పెద్ద విచారాలు చిన్న విచారాలకే, చిన్న విచారాలు గొడవలు వస్తాయి. పెద్దగా ఈ ఆఖరికి ఒకరొకరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. అవి చూస్తూ ఉంటారు చిన్నోళ్ళు. ఇవి చూసి వాళ్ళకి మెంటల్ ఇది అవుతుంటే ఇంక సంస్కారం ఎప్పుడు నేర్పిస్తారు? వాళ్ళ మనసులో ఏమేమి వచ్చేస్తుంది? మా అమ్మ నాన్నే ఇంత, ఇంక మాకేం నేర్పుతారులే, వీళ్ళ కథ ఇంతే అని వచ్చేసింది అనుకోండి, ఇంక అయింది పోయింది అంతే. జీవితంలో పిల్లల ముందు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకునే సంస్కారం మీది కావాలి. ఫస్ట్ పిల్లల ముందు గౌరవించుకోవాలి. తండ్రి భార్యని గౌరవించాలి, భార్య తండ్రిని గౌరవించాలి. ఆవిడ పిల్లలు ఆటోమేటికలీ మీ ఇద్దరిపైన గౌరవం వస్తుంది. తండ్రి పిల్లల ముందు తల్లిని తిడుతూ ఉంటే నెక్స్ట్ ఆమె ఏదైనా బుద్ధి చెప్తే వినదు. కంప్లీట్ 100% షూర్ ఇది. ఏ ఒక తల్లి అయినా కూడా తండ్రిని పిల్లల ముందు ఈనాయంగా మాట్లాడిందైతే జీవితాంతం అతను తండ్రి దగ్గర బాగుండలేడు. అతను ఏం బుద్ధి చెప్పినా పోతాడు. చూడండి, మీ పిల్లలు మీరే చెడగొడుతున్నారు. అది తప్పెవరిది? తల్లి తండ్రిది. ఫస్ట్ వాళ్ళకి సంస్కారం కావాలి. ఫస్ట్ పిల్లలు స్కూల్కి పంపించేది కాదు, పెద్దోళ్ళు స్కూల్కి పంపించాలి ఇప్పుడు అనిపిస్తుంది ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉంటే.
నిజంగా బాధేస్తుంది కొన్ని విచారాలు. ఇలాంటివి ఎన్నో విచారాలు చెప్పుకోవాలి అనుకుంటాం, కానీ చెప్తే మేమే చెడ్డోళ్ళు. ఎందుకు చెప్పండి? మీ సంసారం కదా, మీ సంసారం గురించి మాట్లాడితే నన్ను తిట్టుకుంటారు మీరు. కానీ ఈ సంస్కారం గురించి ఎందుకు చెప్తున్నాను చెప్పండి? మీ పిల్లలన్నా బాగుండేనా ఒక మంచిదాని కోసం, అంతే కదా, వేరే ఇంకేముంది? ఆ పిల్లల కోసం అన్నా మారండి, మారి సమాజాన్ని మార్చండి. ఖచ్చితంగా మారితే ముందరికి మంచి క్షణాలు వస్తాయి. మీ పిల్లలు మంచిగా మంచి స్థానానికి వస్తే ఆవిడ మీకే ఆనందం, నాకేం ఉండదు. మీకు మంచిది కావాలి అని మా సంకల్పం. ఎందుకంటే సర్వేజన సుఖనోభవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో ఎప్పుడూ అంటూనే ఉంటాను నేను. అంటే ప్రపంచం బాగుండాలి, జనాలు బాగుండాలి, మంచిది కావాలని. అందువలన మీకేదైనా మంచిది జరగాలి అని ఉంటే చేయండి. ఫస్ట్ పిల్లలకి సంస్కారం ఇవ్వండి, ఒకరినొకరు గౌరవించుకోండి. నేను చెప్పేది చక్కగా అర్థం చేసుకోండి. జీవితంలో ప్రతి ఒక్కరు మంచి సంస్కారవంతులు కావాలి. గురూజీ గద్వేల్ నుంచి మల్లీశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మల్లీశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రోజా. రోజా గారి నక్షత్రం చెప్పండి. తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? 1993 ఏప్రిల్ నెల మేడం, 10వ తారీఖు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అమ్మా. నమస్తే గురూజీ, నీ పాదాభి వందనం గురూజీ. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. రోజా, ఏం కావాలి మీకు? పెద్ద కూతురు. పెద్ద కూతురు. 4 కూతుర్లు స్వామీజీ మాకు. మల్లేశ్వరి. పాప కోచింగ్ తీసుకుంటుంది, డిగ్రీ అయిపోయింది, బ్యాంక్ కోచింగ్. గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని అడగనీకి స్వామి. మీ ఫోను చక్కగా పెట్టుకొని మాట్లాడండి. మీరు అర్థం బయట మాట్లాడుతున్నారు, అర్థం ఫోన్లో మాట్లాడుతున్నారు. లేదు స్వామి, మా పాప గురించి బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది, డిగ్రీ చదివింది, గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని అడగడానికి. వస్తుందమ్మా, గవర్నమెంట్ జాబ్ తానే మీ పాప కావాల్సి ఉండేది. జ్యేష్ఠ నక్షత్రము మీ పాపది, శనివారం రోజు జన్మించింది. జాతకం శుక్రవారమా? మీరు ఇచ్చిన డేట్ ఏప్రిల్ ఎన్నో తేదీ? 10వ తేదీ. ఏప్రిల్ 10వ తేదీ 1993 శనివారం చెప్పారు, సాయంత్రం 6 గంటలకి అని. మీరు జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం 4 పిల్లలు కదా, మీరు మర్చిపోయి ఉంటారు లేండి. ఏ వారమో ఏ పుట్టారో మీకు డేటే సరిగ్గా గుర్తులేదు. బాగుంది తల్లి. జ్యేష్ఠ నక్షత్రం ప్రభుత్వ ఉద్యోగం ఉంది అమ్మాయికి. బాగా ఇంట్రెస్ట్గా చదువుమని చెప్పండి, కోపం ఎక్కువ తగ్గించుకోమని చెప్పండి, బద్ధకం చాలా ఉంది, ఉదయం త్వరగా లేయమని చెప్పండి, రాత్రి త్వరగా పనుకోమని చెప్పండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండమని చెప్పండి. హాస్టల్లో చదివించారా మీ అమ్మాయిని? స్వామీజీ ఇంట్లోనే చదివించాము. చిన్నగా వరకు మా ఆయన కూలి పని చేస్తాడు, నేనేమో క్లీన్ చేస్తాను. సరే తల్లి, మీ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మంచిగా కొంచెం బ్యాంక్ అనేదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లను ట్రై చేయమని చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంటు ట్రై చేయని, తర్వాత రైల్వే డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇక్కడ బ్యాంకు, అన్ని దాంట్లోనూ ట్రై చేయమని చెప్పండి. ఎందుకంటే బాగుంది అమ్మాయికి జాతకంలో. ఏదో ఒక అటెండర్ పోస్ట్ వచ్చినా, లేదో ఏదైనా చిన్న పోస్ట్ వచ్చినా కూడా నిదానంగా ఎగ్జామ్స్ రాసుకొని చదువుకొని మంచి వృత్తికి వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అమ్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంది, ట్రై చేయమని చెప్పండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రజెంట్ అయితే అమ్మాయికి 7.5 శని దోషం జరుగుతూ ఉంది. శని అంత మంచిగా లేదు అమ్మాయికి, పుట్టినప్పుడు మంచిగా లేదు, ఇప్పుడు ప్రజెంట్ మంచిగా లేదు. ఈ శని దోషం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. తర్వాత శని పీడ పరిహార స్తోత్రాన్ని పఠించుకోవాలి. ఈ రోజు పఠించుకోమని చెప్పండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకల మాల ఇవ్వాలి. ఇలా ఒక 16 వారాలు చేసుకొని వస్తే శని దోషం కూడా తగ్గిపోతూ ఉంటుంది. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం త్వరలోనే కలిసి వస్తుంది తల్లి. నేను చెప్పింది చక్కగా పాటించమని చెప్పండి, మీ అమ్మాయికి అంత తప్పకుండా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ కర్నూలు నుంచి నర్సయ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నర్సయ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, మా సిస్టర్ గురించి మేడం. మీ సిస్టర్ పేరు నక్షత్రం చెప్పండి. మా సిస్టర్ పేరు శ్యామల మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/7/1991 మేడం. పుట్టిన సమయం అయితే ఐడియా లేదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం అదే 27/1991. 91 మేడం. దాదాపు ఎంత సమయం మీకు గుర్తులేదా, ఉదయమా రాత్రి అని? ఐడియా లేదు మేడం, తెలియదు అది. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురుగారు.
బాగున్నారు గురుగారు. నేను చాలా బాగున్నాను. అది ఏం లేదు గురుగారు, అదే మా చెల్లెలు మ్యారేజ్ చేసినాం గురుగారు, దాదాపు 1 year అయింది. 1 year అయింది. అదే వాళ్ళిద్దరికి భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలు వచ్చి విడిపోయారు గురుగారు. మా చెల్లెలకి రాశి వచ్చేసి మీనరాశి గురుగారు. ఏం పూర్తి పేరు? పూర్తి పేరు నూనె శ్యామల. శ్యామల గురుగారు. పెళ్లి చేసేటప్పుడు పేరు మార్చి చేశారా? లేదు గురుగారు, ఏం మార్చలేదు. మీనరాశి ఎలా ఇస్తుంది? అదే గురుగారు, శ్యామల అనే పేర్లో దాని శా ప్రకారం మీనరాశి అంటారు కదా గురుగారు. షా ప్రకారము శ్రవణ నక్షత్రం మకర రాశి. అట్లానా గురుగారు? మీ అమ్మాయి జన్మించిండేది విశాఖ నక్షత్రం తులారాశిలో జన్మించింది. అవునులే గురుగారు. గురు మహాదశలో జన్మించింది. జాతకంలో అమ్మాయికి కూడా కోపం ఎక్కువ. ఏం గురుగారు? మీ చెల్లికి కోపం ఎక్కువ. అవును గురుగారు, కరెక్టే గురుగారు. మండితనం చాలా, బద్ధకం, విపరీతమైన బద్ధకం. ఎవరు ఏమి చెప్పకూడదు, ఎవరు ఏమి అనకూడదు. అవును గురుగారు, అది ఏది సాధించాలనుకుంటే అది సాధిస్తుంది గురుగారు ఖచ్చితంగా. అదే ఎక్కువైపోయింది అమ్మాయికి. ఎందుకంటే జాతకంలోనే వచ్చేసింది. ఈ విశాఖ నక్షత్రంలో ఎవరు జన్మించినా అంతే. అదే గురుగారు, వాళ్ళకు పాప పుట్టింది. ఆ పాప అదే భార్య భర్త మా బావకు కొంచెం అలవాటు ఉండేది గురుగారు. ఆ అలవాటు మానుకోవడం లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ వచ్చేసి అమ్మాయి వచ్చి మా ఇంటి దగ్గర ఉంది గురుగారు. ఇప్పుడు అలవాట్లు మానుకోవడానికి ఏదో చేయొచ్చు. భర్తను వదిలేసి వచ్చేస్తే ఇక మళ్ళీ కలిసి ఉండడం కష్టం కదా. అదే గురుగారు, అక్కడ అత్త మామ కూడా సరిగా లేరు. అత్త మామ కూడా సరిగా లేక ఈ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి సంసారం చేయాల్సినది భర్త దగ్గర. అత్త మామకి దానికి సంబంధం లేదు. వాళ్ళ కంప్లైంట్స్ కాదు అది. మన అమ్మాయికి కావాల్సినది భర్త కదా. తన సంసారం మిగిలి పట్టుకోవాలంటే ఈమె అక్కడ ఉండి ఫైట్ చేసి సంసారం తానే తిద్దుకోవాలి. ఈమె పరిగెత్తి వచ్చేస్తే అత్త మామ ఏమైనా రివర్స్ అవుతారా, వాళ్ళు రెడీ అయిపోతారా? చెప్పండి, మీరే ఆలోచించండి పెద్ద మనిషిగా. అంతే కరెక్టే గురుగారు. ఏమంటే ఈ అమ్మాయి కోపం ఎక్కువ కాబట్టి దానికోసం ఏం చేయలేకున్నాను గురుగారు. కాబట్టి మా బావ కూడా కొంచెం తాగుతాడు గురుగారు బాగా. దానికి హాస్పిటల్ తీసుకొని అడ్మిట్ చేద్దాం లేండి, దానికి ఏదో ఉపాయం ఉంటుంది. కానీ అమ్మాయి కూడా దాన్ని నా సంసారం నేను రెడీ చేసుకోవాలి అనే అక్కర కావాలి కదా అమ్మాయికి ఫస్ట్. అదే గురుగారు, కరెక్ట్. ఆ బాధ్యత లేదు అమ్మాయిలో. ఫస్ట్ మీరు దాన్ని గుర్తు చేయండి. మనము అమ్మాయికి ఎంత సపోర్ట్ చేస్తే మనమే చెడిపేసినట్టు అవుతుంది. అమ్మాయికి బుద్ధి చెప్పి నువ్వు సంసారం నువ్వే నిలబెట్టుకో, నీ సంసారం నువ్వు కాపాడుకో, దీనికి మాకు సంబంధం లేదు అని మీరు తీసుకెళ్ళి అక్కడ వదిలి అత్త మామ బుద్ధి చెప్పండి. చూడండి, ఈసారి మా ఇంటికి వచ్చేది ఇలా అంతే పంపిస్తే బాగుండదు, మీ అబ్బాయికి మీరు బుద్ధి చెప్పాలి, నేర్పాలి అని చెప్పి హాస్పిటల్ ఉంటే లేదు ఏదైనా డాక్టర్స్ ఇస్తారు టాబ్లెట్స్. ఈ అడిక్షన్స్కి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు. దాంట్లో వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి చేర్పించండి. అమ్మాయి జాతకంలో కూడా బాగలేదు, సంసార జీవితం ఇలాగే పాడు చేసుకుంటుంది అనే ఉంది. ఎవరైనా బుద్ధి చెప్తే వాళ్ళ శత్రువులు. ఇప్పుడు మీరు వెళ్ళి బుద్ధి చెప్తారనుకోండి, తర్వాత మీకు కూడా గౌరవం ఇవ్వదు. అలాంటి మెంటాలిటీ అమ్మాయి. అందువల్ల కాస్త జాగ్రత్త పడండి. ఇప్పుడు తానే గురువు మంచి స్థానానికి వచ్చాడు. ఈ సంవత్సరం బాగుంది, గురువు కూడా మంచిగానే అవుతాడు. ఇన్ని రోజులు అయితే బాగలేదు జాతకం, ఇప్పుడు గురు దృష్టి వచ్చింది, గురువు బాగుంది. శని అయితే ధనస్థానంలో ఉన్నాడు, కాస్త 7.5 ఉంది, ప్రాబ్లం లేదు, మంచిగానే అవుతుంది. సంసార జీవితం బాగుండాలి అమ్మాయికి అని నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేపించండి. ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయంలో నిమ్మ పండులో దీపం వెలిగించి 3 ముత్తైదులకు తాంబూలం ఇచ్చి పాద నమస్కారాలు చేసుకోమని చెప్పండి. ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవాలయంలో బెల్లంపై నెయ్యి దీపం వెలిగించండి. ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ వెళ్ళి భాగవహించి నెయ్యి దీపం వెలిగించి 3 ముత్తైదులకు తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇలా సత్యనారాయణ పూజల్లో 11 మాసాలు ఇవి ఒక 16 వారాలు చక్కగా చేసుకుంటే జీవితాంతం చక్కగా సంసారం చేసుకొని నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే చిన్న పరిహారం, చక్కగా చేపించండి. ఆ అమ్మాయి జీవితాన్ని మీరే తిద్దాలి, జవాబుదారీ చూసుకొని చేయండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. నర్సయ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం ఈరోజు రేవతి నక్షత్రం చాలా విశేషం. రేవతి నక్షత్రం అంటే బుధుడు. ఈరోజు బుధవారం కదా, 2 బుధుడు కలిసి వచ్చేసింది. అందువలన బుధుడికి అధిదేవత ఎవరు? మహావిష్ణువు. ఈరోజు మహావిష్ణు దేవాలయము, వెంకటేశ్వర, నారాయణ, శ్రీరాముల దేవాలయం ఉంటే వెళ్ళి నెయ్యి దీపం వెలిగించండి. వెలిగించి ఇంటికి వచ్చి విష్ణు సహస్రనామం పఠించడం కానీ, విష్ణు సహస్రనామం వినడం కానీ, విష్ణు సహస్రనామం ఎవరి చేతిలోనో చదివించడం ఇంట్లో. ఈ మూట్ల ఏది చేసినా కూడా ఇంట్లో కుటుంబ కలహాలు తగ్గి
భార్యాభర్తలు సఖ్యగా ఉంటారు. చూడండి, అద్భుతమైన యోగక్షేమం. కుటుంబాలు ఎన్ని గొడవలు చూడండి, ఇంతకుముందు కాలాలు కూడా వచ్చింది, ఎన్నో గొడవలు. ఇలాంటి వాళ్ళంతా చక్కగా ఇలాంటివి చేసుకోవాలి, యోగక్షేమాలు. అందువలన ఈరోజు మీరు ఏం చేయాలి, ఈరోజు సాయంత్రం సంధ్యాకాలంలో శ్రీరాముల దేవాలయం, విష్ణు దేవాలయానికి వెళ్ళండి, నైదీపం వెలిగించండి. అక్కడైనా సరే, ఇంటికి వచ్చైనా సరే విష్ణు సహస్రనామం శ్రద్ధగా వినండి, లేదో పఠించండి. ఇట్లా ఏది చేసిన కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల అన్యూన్యత అచ్చగా చక్కగా కలిసి వస్తుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం విష్ణు ఆలయంలో నేతి దీపం వెలిగించి ఇంటికి వచ్చి విష్ణు సహస్రనామం చదివినా విన్నా కుటుంబ కలహాలు తొలగుతాయి. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలాస్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.